సతీదేవి స్నానము చేయడం ద్వారా ఆ గంగానదిని పవిత్రీకరించింది. అందువల్ల అలాంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే శృంగేరిలో కూడా విశ్వభగవానికి ఆ తుంగా నది ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఆ వర్ణం సరిపోతున్నది. అదే దక్షిణామూర్తి రూపాన్ని ఇక్కడ మనందరం కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క అనుభవాన్ని అసదృశ్యమైనటువంటి అనుభవం పొందుతున్నాం. ఇక ఎప్పుడో ఒక్కసారి నైమిషారణ్యంలో సప్తాహ ప్రక్రియ భాగవతాన్ని చదవటమైంది. సప్తాహ ప్రక్రియలో వేగం ప్రధానంగా ఉండడం, విషయాన్ని ఎక్కువగా చెప్పలేకపోతుంది. దానిలో నేను కూడా చాలా బాగా తగ్గించినటువంటి విషయం యథార్థం. కానీ చాలైనంత వరకు 7 గంటలు 600 గంటలకి సంభవంగా చెప్పడం జరిగింది. ఇందులో అనేకమైనటువంటి లోకాలు ఉండవచ్చు. ఆ లోకాలన్నీ జగద్గురు అసదృశ్యమైనటువంటి విధానం ముక్తికి కారణం. సత్యం అనంతమై ఆద్యంతాలలో నదులు కూడా కనిపిస్తున్నది కనుక పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడానికి ఏర్పడినటువంటి భాగవతం. దాన్ని యథార్థంగా మొత్తం శృతికేంద్రులతో సహా అన్ని శ్లోకాలకి తాత్పర్యం చెప్తే ఈ 4 శ్లోకాలు కూడా పూర్తిగా ఉండకపోవచ్చు అని భయపడడం జరిగింది. దానితో ప్రారంభ శ్లోకానికి తాత్పర్యం చెప్పి మధ్యలో 2 శ్లోకాలు చిట్టజీలకి అతన్యసనే ధన అనేటువంటి శ్లోకాలతో గురించి మధ్య కార్యక్రమంలో ఉపదేశాలు ఇలా కొంత అసమగ్రంగా చెప్పినందుకు సిగ్గినందుకు జగద్గురువుల యొక్క అమృతధారణ వినడానికి అందరం సంసిద్ధమై ఉన్నాము. ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేసుకుంటున్నాను. సాక్షాత్ సరస్వతీ స్వరూపుడు, శారదా స్వరూపుడు, శంకర స్వరూపుడు అనేక శాస్త్రాలలో అసాధారణమైనటువంటి కలిగినటువంటి జగద్గురుడు 11 మార్చి నాడు సాయంత్రం కూడా పౌరాణిక సదస్సులో జగద్గురుడు చేసినటువంటి ప్రసంగం విన్న ఏ పౌరాణికుడు నేను పౌరాణికుడిని అని చెప్పుకోవడానికి సాహసించారు. పంచకన్యా ప్రకీర్తనాలని దాని మీద జగద్గురుడు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానం అసదృశ్యమైనటువంటి వ్యాఖ్యానం. అయితే వాళ్ళ ఉదయం శ్రీగారు మరి వైష్ణవానాశుద్ధుడు అనేటువంటి మాటని కొంచెం ప్రశ్నారూపంగా అది ఎలా కుదురుతుంది అని అన్నారు. కానీ ఇక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు. నాకు అప్పటికే స్ఫురించింది ఆ సమాధానం. అది మంచు చెట్టు తెలియదు. అయితే దానిని ఒకసారి మనం చేసి ఆ 30 అంశాలు వైష్ణవానాశుద్ధుడు అంటే అర్ధనారీశ్వరుడైనటువంటి సదాశివుడు తనకు అత్యంత ప్రియమైనటువంటి పార్వతీదేవి ఉషాదివృక్షమైనటువంటి కోరికలైతే ధర్మప్రాయం వరకు రామనామ మంత్రాన్ని ఉపదేశించారు కనుక వైష్ణవులలో పరమశివుడు ఉపదేశించారు అని మనం చెప్పుకోవడానికి ఏమో ఆనాడు శ్రీగారి సన్నిధిలో నిర్మాణం చేస్తూ అయితే మన శాషయ్యారు చాలా శ్రమపడి ఇక్కడ ఈ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంపూర్ణమైనటువంటి సహకారాలు అందించేవారు దక్షిణామూర్తి శాస్త్రి గారు. గురుపురాణం ఉంటే సాధ్యం కానిదే లేదు. నాకు నోటిండా నూరు లేచి అసలు మాట్లాడగలనేటువంటి సందేహంతోనే మొట్టమొదటి శ్రీగారి దర్శనం చేసినప్పుడు ముఖం కరోది వాచారం అని గురు ప్రార్థన చేసుకున్నాను. గురువుల యొక్క ఆశీస్సులు క్రమశః తగ్గి ధారాళంగా మాట్లాడే స్థితికి క్రమశః వచ్చారు. ఈ అదృష్టం నాకు జీవితంలో మళ్ళీ కలగదు. సన్మానమైంది ఈ సప్తాహ ప్రక్రియ కాదు. 9 రోజులు జగద్గురువుల సన్నిధిలో ఉండగలటువంటి మహాదృష్టాన్ని మా శాషయ్య గారు ప్రభుత్వంలో కల్పిస్తున్నాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఇప్పుడు స్వామివారి అనుగ్రహభాషణ చేస్తారు. వారి అనుమతితో వారి అనుగ్రహభాషణ పూర్తి అయిన తర్వాత మన భాగవత సమితి వాళ్ళందరూ కూడా 2 విందులుగా స్వామివారి లక్ష్యాలు ఉంటారు. అటు 2 విందులుగా కూర్చొని మనం వీడియో ఫోటోలు తీయించుకోవచ్చు వారి అనుగ్రహంతో. ఇప్పుడు స్వామివారి అనుగ్రహభాషణ శారదా శారదా సర్వదా సర్వదా సమాగం శృంగేరి మహాక్షేత్రంలో మా అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ముదిగొండ సంకటేశ్వర గారు శ్రీమద్భాగవత
సప్తాహాన్ని నిర్వహించారనేది అత్యంత హర్షప్రదమైనటువంటి విషయం. శంకర శర్మ గారు వారి తండ్రి గారి వద్ద నుండి వారి తండ్రి గారికి ఉన్నటువంటి దైవీ సంపత్తును ఉపయోగించుకున్నారు. వెంకటరామ శాస్త్రి గారు సర్వదా బ్రహ్మానుచింత నిరతులైనటువంటి ఒక అపూర్వమైన వ్యక్తి. ఆయన భగవత్పాద శంకరులు భగవత్పాద శంకరులు ఉపదేశించినటువంటి అద్వైత సిద్ధాంతం నందు ఉన్నటువంటి ఆ శ్రద్ధ నిర్వమానమైనటువంటి శ్రద్ధ. అదే విధమైనటువంటి శ్రద్ధను శంకర శర్మ గారు కలిగి ఉండి తమ తండ్రి గారి అడుగుజాడల్లోనే నడుస్తూ తమ జీవితాన్ని పవిత్రమనుచుకుంటున్నారన్నది అత్యంత ప్రశంసనీయమైన విషయం. శ్రీమద్భాగవతానికి మన యొక్క భారతీయ వాగ్మయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అష్టాదశ మహాపురాణాలు అధ్యాత్మ తత్వాన్ని భగవద్గీతా కథనంతో పాటు ఇంత విస్తారంగా చెప్పినటువంటి పురాణం మరొకటి లేదు. అటువంటి వైశిష్ట్యం కలిగిన శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేయడమే మహాపుణ్యం. పరీక్ష మహారాజు ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఆయుస్తూ అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ 7 రోజుల ఆయుష్ను ఏ విధంగా సాధనం చేసుకోవాలి అనేటువంటి ప్రశ్నకు ఈ శ్రీమద్భాగవత శ్రవణమే ఆ అవశిష్టమైనటువంటి దివసాంశంతగా ఆయుర్దాయాన్ని సాధనం చేసుకోవడానికి సాధనం అనేటటువంటి దృష్టి. జీవన్ముక్తుడైనటువంటి ఆ శుక మహర్షుల వారు ఆ పరీక్ష మహారాజు ఉపదేశించినటువంటిది ఈ శ్రీమద్భాగవతం. శుక మహర్షి జీవన్ముక్తుడు మా వేదాంతంలో ముక్తుడు ఎవరంటే ఇద్దరు పేర్లే మేము వేదాంతంలో పడుకుంటాం. శుకోముక్త వామదేవముక్త అని 3వ పేరు పేరు. శుకోముక్త వామదేవముక్త 2 పేరు చెప్పి అందులో మొదటి పేరు శుక, తర్వాత వామదేవ. అటువంటి ముక్తుడైనటువంటి జీవన్ముక్తాగ్రేసమైనటువంటి శుక మహర్షి కూడా ఆ శ్రీమద్భాగవతాన్ని ప్రవచించాడు. ఆ పరీక్ష మహారాజు అంటే ఆ శ్రీమద్భాగవతం యొక్క వైశిష్ట్యం ఎంత ఉండాలి అనేది మనం ఊహించుకోవచ్చు. అందుకే భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు ఆత్మారామాష్టమయో నిర్గ్రంథాపి గురుగ్రమే కుర్వంతి అహైతుడైన భక్తి యత్సంభూతగుణం అని అన్నారు. ఆత్మారాములు కేవలం ఆత్మతత్వం అందే విహరించేటటువంటి వారు ఏ విధమైనటువంటి గ్రంథాలను స్పృశించవలసిన ఆవశ్యకత లేనటువంటి ఆ ముక్తాగ్రులు కూడా ఆ భగవంతుడి యొక్క నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తారు. ఆ భగవంతుడి యొక్క అపారమైన భక్తిని కలిగి ఉంటారు. అది ఆ భగవంతుడి యొక్క మహిమాతిశయం. అందుకే భగవంతుడు భగవద్గీతలో భక్తులు 4 విధాలు నిర్వహిస్తూ ఆ 4 విధాలు ఏది అంటే చతుర్విధా భజంతేమోర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ పరదర్శన. ఆర్త అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాడు. కష్టాల్లో ఉన్న భగవంతుడు తెలుసుకోవడం అనేది మామూలే. జిజ్ఞాసు జ్ఞానాంశ కలిగినటువంటి వాడు కూడా భగవంతుడిని ఆశ్రయించాల్సిందే.
అర్థార్థి సంపద కావలసినటువంటి భగవంతుడిని ఆశ్రయించవలసిందే. ఈ ముగ్గురు భగవంతుడిని ఆశ్రయించడం అనేది మనం మామూలుగా చూస్తున్న విషయమే. కానీ జ్ఞానం కలిగిన వాడు కూడా భగవంతుడి విషయంలో అపారమైనటువంటి శ్రద్ధతో ఉంటాడు. అందుకే భగవంతుడు అన్నాడు, ఆ వాళ్ళలో జ్ఞాని నాకు చాలా ఇష్టంగా ఉన్నాడు. వాళ్ళల్లో ఆ ఊళ్ళో జ్ఞాని అనేటువంటి నాకు పరమప్రియుడుగా ఉన్నాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానం అత్యర్థం అహం సత్యమమ ప్రియ. కాబట్టి ఆ శుద్ధ మహర్షుడు జ్ఞాని శ్రేష్ఠుడైనా కూడా ఆ భగవత్కథ కథనం అత్యంతమైనటువంటి ప్రీతితో ఆ పరీక్షణ్ మహారాజు ప్రవచించాడు. అటువంటి వైశిష్ట్యం భాగవతాన్ని ఒక్కదానిగా ఉన్నది కాబట్టి అందుకే భాగవతం ప్రారంభంలో పిబత భాగవతం రసం ఆలయం అన్నారు. చివరి వరకు ఆ భగవత రసాస్వాదం చేయండి అన్నారు. ఆలయం దేవాలయం ఉంటుంది, ఆలయం అంత పర్యంతం ఆ భాగవతామృత రసాస్వాదం చేయడమే మీ యొక్క కర్తవ్యమని ప్రబోధించాడు. అందువల్ల ఆ భాగవత కథ ప్రవచనం కానీ భాగవత కథ శ్రవణం కానీ అనేక జన్మ అద్భుత సుకృతైక లక్ష్యం. అటువంటి సుకృత పుణ్యం లేనటువంటి వాడికి ఈ భాగవత కథ శ్రవణం చేసే యోగము లభించదు. ఆ భాగవత కథ ప్రవచనం చేసే యోగం కూడా లభించదు. ఆ ప్రవచనం చేసే యోగం శర్మగారికి, శ్రవణం చేసే యోగం మీకందరికీ లభించింది అని అంటే ఇది కేవలం సుకృతైక లభ్యమైనటువంటి. అదేమో ఇటువంటి మహాక్షేత్రంలో, శృంగేరి క్షేత్రంలో నాకు ఎప్పుడూ వెంకటరామ శాస్త్రి గారికి ఆ మల్లాది రాముడి చేనుల గారు చెప్పాడు ఒక మాట అని శాస్త్రి గారు రాశారు. ఒకసారి రాముడి చేనుల గారు వెంకటరామ శాస్త్రి గారు వచ్చి శృంగేరి వచ్చారట. ఇప్పుడు సుమారు 75 సంవత్సరాలు 35 శృంగేరి వచ్చారు. అప్పుడు శృంగేరి క్షేత్రయాత్ర రాముడి చేనుల గారు వెంకటరామ శాస్త్రి గారితో అన్నారట, నాయన ఇది గురుక్షేత్రాన్ని రాదు, గురువులు ఉండేటటువంటి క్షేత్రం. గురుక్షేత్రయాత్రయే గురుక్షేత్రయాత్ర, మిగతాది లఘుక్షేత్రయాత్రలే అనేసారు. ఆ మాట వెంకటరామ శాస్త్రి గారు స్వయంగా లిఖించారు. రాముడి చేనుల గారు చెప్పినటువంటి మాట ఇది గురుక్షేత్రం, గురుక్షేత్రయాత్రయే గురుక్షేత్రయాత్ర, మిగిలినవన్నీ లఘుక్షేత్రయాత్ర. అటువంటి కురుక్షేత్రంలో శృంగేరి క్షేత్రంలో వచ్చి ఈ ప్రవచనాన్ని చేసి శర్మగారు అత్యంతమైన పవిత్రమైన కార్యం చేశారు. వారికి నేను పూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మీరందరూ అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క విశేష కృపాపాత్రులైనారు. అందుకు మీకందరికీ కూడా పరిపూర్ణంగా ఆశీర్వదిస్తుంది. ఇదే విధమైనటువంటి సత్కాలక్షేపం శంకర శర్మ గారి ద్వారా అప్పుడప్పుడు జరుగుతూ ఉండగాక దానివల్ల వారికి శ్రోతలకు కూడా ఇతోధికమైన శ్రేయస్ప్రాప్తి కలుగుగాక అని ఆశీర్వదిస్తుంది. మీకందరికీ ఈ 7 రోజులు శృంగేరిలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో మఠం వారు యథాశక్తిగా మీకు సౌకర్యాన్ని కలుగజేశారు. అందులో మీకు ఏ విధంగా అసౌకర్యాలు కలిగాయో మాకు తెలియదు. కానీ వాటిని వేటిని మీరు మనసులో పెట్టుకోకుండా ఈ మహాక్షేత్రంలో ఈ మహాభాగ్యం కలిగినందుకు మీరంతా అత్యంత సంతుష్టులుగా ఉన్నారు. అందుకు మిమ్మల్ని నేను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాను. ఈ మాటలు మీరు చూపిస్తాను. శంకర శర్మ గారిని మా సంస్థానంగా గౌరవించాలని శంకర శర్మ గారికి ఈ మర్యాదలు
Okay.